1947 అక్టోబర్ 22 కాశ్మీరును ఆక్రమించడానికి పాకిస్తాన్‌కి చెందిన ట్రైబల్ ప్రజలతో కలిసి పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్‌పై దాడి చేసింది. అంతకుముందు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇచ్చినప్పటికీ కుట్రపూరితంగా స్థానిక సంస్థానాధీశులకు స్వేచ్ఛనిచ్చారు. ఈ 565 సంస్థానాలు కావాలంటే భారతదేశంలో కలవచ్చు, లేకపోతే స్వతంత్రంగా ఉండవచ్చు అని. వీటిలో 564 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ తీవ్రంగా శ్రమించి విజయం సాధించారు. కాశ్మీర్ సంస్థానం షరతులు లేకుండా భారతదేశంలో విలీనానికి ఒప్పుకున్నది. కానీ కాశ్మీర్ విలీన ప్రక్రియలో పూర్తి బాధ్యత తానే స్వయంగా తీసుకున్న ప్రధానమంత్రి నెహ్రూ యొక్క నిర్ణయాలు పరిస్థితిని మరింత కష్టతరం చేశాయి. స్థానిక సమస్య కాస్త అంతర్జాతీయ సమస్యగా మారింది. సేకరించి అందించిన వారు శ్రీ వజ్జల శ్రీనివాసులు గారు. వారికి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.